జగన్ ప్రభుత్వం పప్పు బెల్లల సంక్షేమ పథకాలకి పంచుతున్నారని ప్రతిపక్షం ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో మాట్లాడుతూ 2 సిమెంట్ రోడ్లు వేయడమే అభివృద్ధి అనుకునే మనస్తత్వం జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. రాజీవ్ గాంధీ అన్నట్టు స్థానికులకు నిధులు చేరడం లేదన్న నిజాన్ని గమనించిన జగన్ ప్రభుత్వం ప్రతి పైసా ప్రజలకు చేయడమే కాకుండా ముందుకు వెళ్తుండడం ఆనందంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏదో పప్పులు బెల్లాలు పంచినట్టుగా స్కీములు ఇస్తున్నారు తప్పించి అభివృద్ధి ఏది అని మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతాను, అభివృద్ధి అని అంటే దాని నిర్వచనం ఏంటి? నిన్నటికన్నా ఈ రోజు కన్నా రేపు మన జీవితంలో ఒక కొత్తదనం, నిండుదనం, తృప్తికరమైనటువంటి జీవితం పొందాలని కోరుకుంటాం. ఏదో 4 సిమెంట్ రోడ్లు వేసి అదే అభివృద్ధి అని చెప్పేటువంటి మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము గమనించినటువంటి ఈ 2 సంవత్సరాల్లో ఒక పరిపాలనలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గతంలో అధికారం అంటే చెలాయించడం, అధికారం అంటే ఆపటం అనేటువంటి తత్వం నుంచి ఈరోజు అధికారం అంటే ఇవ్వటం, అధికారం అంటే చేయటం అనేటువంటి కొత్త నిర్వచనాన్ని మనం చూస్తాం. ఒక శాచురేషన్ పద్ధతిలో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేర్చడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలుగానే మనం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమం చూడాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆయన కమిట్ చేసిన కామెంట్ ఏంటంటే, ₹1 కేంద్ర ప్రభుత్వం పంపిస్తే పావులో కూడా కిందకి రీచ్ కావట్లేదని ఒక మాట అన్నారు. ఈరోజు మనం చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు ₹1,00,000 కోట్ల నేరుగా సంక్షేమ పథకాల ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా, ఏ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, ఏ అధికారుల ప్రమేయం లేకుండా అర్హతే ప్రామాణికంగా నేరుగా పంపించడం అంటే అది అంత తేలికైన విషయంగా చెప్పినంత సులువు కాదు. కింద ఉన్నటువంటి నాయకులకి అపోహలు పోవాలి, అధికారులకు ఉన్నటువంటి వాళ్ళ అధికారం మా చేతుల నుంచి పోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. ఇవన్నీ చేసుకుంటూ మరి ఆ శాచురేషన్ విధానంలో తీసుకువెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరైనా చనిపోతే ఆ ఖాళీ అయిన పెన్షన్లు ఇస్తామనేవాడు. ఎప్పుడూ కాదు, 2003లో సంగతి నేను మాట్లాడలేదు. ఎంత అది ₹75. ఆ ₹75 పెన్షను ముక్కి మూలికి 3 నెలలకు 4 నెలలకు ఒక్కసారి ఇచ్చే పెన్షను ఎవరో చనిపోతే తప్పించి ఇవ్వలేని పరిస్థితి. ఎవరైనా పెన్షన్ కావాలంటే వాళ్ళు ఎదురు చూడాలన్నమాట, ఎవరు చనిపోతారా అని చెప్పి ఎదురు చూడాలి. అటువంటి స్థితిలో 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వస్తే ఆయన ఇదే ఇప్పుడు ఈ శాచురేషన్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టుగానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కూడా ఇదే తరహాగా ఉండేది. ఆ రోజు కూడా ఆయన మరి శాచురేషన్ పద్ధతిలోనే చేయాలంటుండేవారు.